ఏరా కోసుకోవడం తీసుకోవడం అన్నీ నువ్వేనా? ఎప్పుడు ఈ లెక్క నీ పని అయ్యేది? ఏది అది ఎక్కడ తెచ్చింది? బిడ్డే పాలెత్తుంది. ఏ అమ్మే, ఏంటది? పిల్ల సాగు దొరికింది కదా అని పని ఎగ్గొట్టుకి ఇక్కడికి వచ్చి కూర్చుంటావు? ఉండవయ్యా నువ్వు మరి పిల్ల కుక్క తిరగకుండా ఏడుస్తుంటే 5 నిమిషాలకు ఒకసారి నువ్వు ఆ పిల్ల దగ్గరికి వచ్చి కూర్చుంటే అక్కడ పని ఎవరు చేస్తారు? నీ పిల్లని చూసుకోవడానికి మేము కూలిచ్చేది? అదేం సాగదు. చేస్తావా సక్రమంగా చేయి, లేకపోతే ఆ పిల్లని పట్టుకుని ఇంట్లోనే కూర్చో. అయోమయం, ఏమిటి అధికారం చెలాయిస్తున్నావు? పని కోసం పసిపిల్లకి పాలేకుండా చంపుకోమంటావా? మనుషుల్ని మనుషుల్లా చూడడం నేర్చుకో. అది కాదయ్యా, వీళ్ళకి ఆలోచిస్తే తల మీదకి ఎక్కి కూర్చుంటారు. ఏడ్చావులే, అసలు నీకు తలంటేగా ఎక్కి కూర్చోడానికి. పోయినా అండి? పోయిరా. ఆగో, ఏమిటది? మట్టిగడ్డలు బాబు. మట్టిగడ్డల? ఎవరు చెప్పారు నీకు పని? అయోమయం, ఏమిటది? మామూలేనయ్యా. మామూలు మామూలు, ప్రతి వెధవ పని మామూలు. బియ్యంలో రాళ్ళు కలుపుతారా? అందరూ చేసే పని అన్నయ్యా. ఆ మాటకు వస్తే మనమే తక్కువ కలుపుతున్నాం. వైకుంఠం, వైకుంఠం. హలో బ్రదర్, కమాన్ కమాన్. ఏమిటి విశేషం? ఏమిటది? ఆ బియ్యంలో రాళ్ళు కలపడం ఏమిటి? అదే మామూలే బ్రదర్. మామూలా? జస్ట్ మామూలు. ఆ బియ్యం మనుషులు తినడానికి అమ్ముతాం, తెలుసా? ఓ తెలుసు. కానీ బ్రదర్, మనం రాళ్ళు కలిపి అమ్మినా వాళ్ళు రాళ్ళు తీసేసే తింటారు. ఎవరు రాళ్ళు తినరు. ఇదంతా బిజినెస్ బ్రదర్, వ్యాపారం. వ్యాపారం? ఇదేనా వ్యాపారం అంటే? వైకుంఠం, నాకంతా తెలుసు. వ్యాపారం పేరిట ఇక్కడ ఎన్ని మోసాలు జరుగుతున్నాయో, ఎవరంతా పంచుకు తింటున్నారో అంతా తెలుసు. ఇక మీద ఇవన్నీ జరగడానికి వీల్లేదు. మిస్టర్ సత్యం, వీల్లేదని చెప్పడానికి వేరే మనుషులు ఉన్నారులే బ్రదర్, నువ్వు కాదు. నిన్ను ఇక్కడ వ్యాపారం నేర్చుకోమని పంపించారు కానీ నా మీద అధార్టీ చేయడానికి కాదు, తెలిసిందా? నీకంత కష్టంగా ఉంటే వెళ్ళి పెద్ద ఆయనతో రిపోర్ట్ చేసుకో. దయచేయి. వైకుంఠం, జాగ్రత్త. నన్ను పొమ్మడానికి నువ్వెవరు? నేను ఇక్కడ మేనేజర్ని. అసలు నువ్వెవరు బ్రదర్? దమ్మిడి సంపాదించడం చేతగానే వాడు నన్నే డబ్బా ఇస్తున్నావు. సంపాదన? ఇది సంపాదనే? ఇంతకంటే అడుగు తినడం మంచిది. ఓకే, మహారాజులో అడుగు తిను, ఎవరికి అభ్యంతరం లేదు. Go on. Cheerio. దాని పాట పాడా చెప్పు ఇప్పుడు చెప్పు. ఏమే చూసి ఏమిటి గొడవంతా? పిల్లలు ఎవరు వాసుతో చేరడం లేదటగా? మంచిదే. ఏమిటి ఆ మంచి? వాడు ఎటూ చెడ్డాడు, మిగతా పిల్లలన్నా బాగుపడతారు. విన్నావా అక్క? ఇంకే మేము ఎట్టా కూర్చోడ్డాం, మీరైనా బాగుపడండి. మేము ఉంటే ఈ ఇల్లే జరుగుతుంది. ఎందుకు వచ్చిందిలే మా దాన్ని, మేము పోతాం. నువ్వు ఉండమ్మా అను. ఏమే అయితే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్లాల్సిందేనంటావా? ఏమో నాకేం తెలుసు. వాళ్ళు ఎందుకు వెళ్ళాలి ఇంట్లో? ఇదిగో చెప్తున్నా, మా మీద స్వారీ చేయాలంటే వీలేదు. నీకోసం అయిన వాళ్ళందరినీ విరోధం చేసుకోలేదు. ఏమనుకున్నావు? ఎంత రంగరాచివే, ఇది ఒకటి నేర్చుకున్నావు. పుణ్యతేలాగా చేసింది చేసి ముందు ముడుచుకుపోతావు. పోతే పో, ఇక నుంచి నీ మొఖం నాకు చూపించు. ఇదేమిటే, నేను భోజనానికి వస్తే టిఫిన్ పెట్టారు? వాళ్ళు శుక్రవారం కదా నాన్న, అయితే ఈ పూట టిఫినే తీసుకుంటామని చిన్నపిన్ చెప్పింది. ఓ, సుశీల్ చెప్పిందా? సరే సరే. ఇదిగో చూడండి, వీళ్ళతో వేగడం నా వల్ల కాదు చెప్తున్నా. వీళ్ళ కీచురాట్ల మధ్య నా ప్రాణాలు పోతున్నాయి. పోతాయి పోతాయి, బో మరి. అది కాదండి, రాను రాను ఆ రెండో ఆవిడికి చిన్న ఆవిడికి ఉప్పు నిప్పు అయిపోయింది. అయిపోతే తెప్పించు.
ఈ మాత్రం నాకు చెప్పాలా? అబ్బబ్బబ్బా, మీతో చెప్పడం కన్నా ఏ గుంజకో గోడకో తల బాదుకోవడం మెరుగు. కాస్త నా మాట విందురు, మీకు పుణ్యం ఉంటుంది. ఏమిటి చెప్పు, వింటున్నాను. ఈ వేళ ఏం జరిగిందో తెలుసా? పిల్లలందరూ కలిసి వాసుని వెలివేశారు. ఎవ్వరూ వాడితో మాట్లాడడం లేదు. పాపం వాడొక్కడు బిక్కు బిక్కుమని ఏడుస్తున్నాడు. చూడండి, ఇదంతా ఆ చిన్నదే చెప్పి చేయిస్తోంది. ఇలా తగులు పెట్టి పిల్లల్ని చెడగొడితే పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎలా కలిసి ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? ఉండరు. అందుకే వాళ్ళని పిలిచి కలిసిమెలిసి ఉండమని చెప్పండి. ఇప్పుడే ఇల్లు ఇట్టా చీలిపోతే ఇక ఊళ్ళో వాళ్ళు నేల మీద ఊసే పని ఉండదు. పైగా ఆ చిన్నావిడి కోసం సయానా తమ్ముని వదులుకుంటావా? ఎట్లా వదులుకో. చూడండి, ఆ సత్యం సంగతి ఏమిటి? అతనట్ట పని బాట లేకుండా తిరగాల్సిందేనా అని. దమ్ముడి సంపాదించడం లేదు. పైగా అతను భార్య ఇంట్లో అన్ని అధికారాలు చెలాయిస్తూ ఉంటే ఇతరులకు ఎలా ఉంటుంది చెప్పండి? చెప్తాను. నిన్నవాడు మన కైలాసం లేడు. కైలాసం ఎవరండి? అదే మన మిల్ మేనేజరు. వైకుంఠమా? ఓహో, వైకుంఠం. ఆ వైకుంఠంతో దెబ్బలాడట. వాడు ఇలాగ ఉంటే ఇంట్లో వెళ్ళిపోతుంది. ఇదేం సత్రం కాదు, సోమవారం పెట్టి మేపడాయి. బియ్యంలో రాళ్ళు కలుపుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? తప్పుడు లెక్కలు రాస్తుంటే తలంచుకొని కూర్చోమంటావా? పేదవాళ్ళ కడుపులు కొడుతూ వాళ్ళని కుక్కల కంటే హీనంగా చూస్తుంటే పెదవి కదపకుండా పడిందమంటావా? ఏం చేయమంటావు? ఇవన్నీ మీ అన్నగారితో చెప్పకపోయారా? చెప్తే వినిపించుకుంటేగా. వినిపించుకున్న అర్థం కాదు. నేను ఎందుకు పనికిరాని వాడిని, చేతగాని వాడిని నిర్ణయించారుగా. ఇంకెందుకు వింటారు? చూడండి, మంచితనం అంటే ఈ రోజుల్లో చేతకంతనం. మీ మనసు నాకు తెలిసినట్టు అందరికీ తెలుస్తుందా? పోనీ ఇంత చాకరీ చేస్తున్నావే, నువ్వేమని అనిపించుకోగలిగావు? చూసి, ఇక మనం ఇక్కడ ఉండకూడదు. ఇలా వాళ్ళకి భారంగా ఎంతకాలం బ్రతుకుతాం? ఎక్కడికైనా వెళ్ళి కాయ కష్టం చేసుకుని కలువ గంజో తాగితే వాళ్ళకి సుఖం, మనకి సుఖం. తొందరపడకండి. మనసులు తెంచుకోవడం అంత మంచి పని కాదు. పెద్దవాళ్ళు, మనకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఆవేశంలో ఏదో అన్నారు. ఓడ్చుకుంటే మనకు వచ్చే లోపం ఏమిటి? నా మాట వినండి. ఈ కోపతాపాలు ఎప్పుడూ ఇట్లాగే ఉంటాయా? ఏం లేదు బాబు, ఏం లేదు బాబు. ఒక్క మాట అడుగుతాను, చెప్తావా? మీ అమ్మ నన్ను తిడితే నువ్వేం చేస్తావు బాబు? పడతా. మరి మీ అమ్మని నేను తిడితే నన్ను కొడతావా బాబు? అమ్మని అనవసరంగా తిట్టాను, అన్యాయంగా కోప్పడ్డాను. ఎందుకు తిట్టవద్దమ్మా? ఇంకెవరిని తిట్టలేక నాయన. పాపం అమ్మ మనసు ఎంత కష్టపడిందో నాకు తెలియకుండానే చేశాను బాబు.